దేవుడి మాట వినటానికి ఇష్టపడిన వాడు, దేవుని మాట ప్రకారం నడిచినటువంటి వాడు. ఈ మధ్యలో కష్టాలు వచ్చినాయి, కరువులు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి, సంతానము లేని పరిస్థితులు వచ్చినాయి, సమృద్ధిని వదిలి కష్టాల్లోకి వచ్చినటువంటి పరిస్థితులు వచ్చినాయి. కానీ దేవుడు విడిచిపెట్టినవాడా? దేవుని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేడు కదా. నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు అయి ఉండుము. అబ్రహామును గురించి, నా సన్నిధిలో నడిచేవాడు నీవే, నా మాట విన్నవాడు నీవే, కనుకనే నేను నిన్నును నీ సంతానమును ఆశీర్వదిస్తానని దేవుని యొక్క వాగ్దానం. సాక్ష్య జీవితము కలిగిన వారి పట్ల దేవుడు జరిగించే కార్యాలు శరీర సంబంధమైనవని కొన్ని అనుకుంటున్నాం, ఆత్మ సంబంధమైనవని బైబిల్ చెప్తుంది. అబ్రహాముతో చేయించినటువంటి పనులు విశ్వాసాన్ని పెంపొందించడం, దేవుని మాటకు లోబడటం, విధేయత కలిగినటువంటి అనుభవాలు, ప్రార్థన, బలిపీఠాలు, ఇవి కనబడుతుంటాయి అబ్రహాములో. మనకు ఆశీర్వాదాలు కనపడాలి ఎంతసేపటికి. ప్రార్థన, బలిపీఠాలు, మాటకు లోబడినటువంటి స్థితి, విధేయత కలిగినటువంటి స్థితి, వదిలిపెట్టిన అనుభవాలు, పౌలు చేసిన